హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం సాయంత్రం టైంలో ఒక మంచి స్నాక్స్ తినాలి అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు వెంటనే ఇన్స్టెంట్గా ఈ సన్నటి మురుకులు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మురుకులు అనగానే చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు కదా. అస్సలు కాదండి. ఈరోజు నేను చూపించే ఈ వీడియోలో ఈ మురుకులు మనకి కరకరలాడుతూ చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. ఇది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒక్కసారి వీడియో చూసి మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనం ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో కూడా పెట్టుకొని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు వరకు వాటర్ని ఇలా కడాయిలో వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కారంని కూడా వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పు, చిటికెడు పసుపుని వేసుకోవాలి. అలాగే చిటికెడు బేకింగ్ సోడా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి కొద్దిగా ఇలా బాయిలింగ్కి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే వాటర్ని వేసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బియ్యపిండిని వేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి వాటర్ అంతా కలిసేలాగా ఇలా మనం బియ్యపిండిని మిక్స్ చేసుకోవాలి. ఇది మంచిగా మనకి చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మంచిగా మనం పిండిని అనేది ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనము మురుకుల బౌల్లోకి ఇలా పిండిని వేసేసుకోవాలి. ఈ విధంగా మనం మురుకుల బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు మనము వేడివేడిగా ఆయిల్ని మనము రెడీ చేసేసుకోవాలి. ఒక్కసారి మనకి ఆయిల్ వేడైపోయిన తర్వాత ఈ విధంగా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మురుకులని వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒక్కసారి మనకి ఆయిల్ హీట్ అవుతే ఇది ఈజీగా ప్రిపేర్ అవుతుంది. మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనము మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా అంతా పిండిని కూడా మనము ఇలా మురుకులలాగా వేసేసుకొని కరకరలాడుతూ సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. చూసారు కదా ఎంతో టేస్టీ అయినా అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకునే సన్నటి మురుకులు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంత ఈజీ రెసిపీ చూసాక ఎవరైనా ట్రై చేయకుండా ఉంటారా? అస్సలు ఉండరు కదా. ఈ వర్షాకాలంలో ఈ స్నాక్ ఐటెం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.